మరి మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సత్తా చాటుకున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ని సాధించబోతుందనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక గతంలో కన్నడ నుంచి వచ్చిన కేజీఎఫ్ సిరీస్తో భారీ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ తన ప్రయోగాలను కాసుల తుఫాన్లుగా మార్చాడు. కేజీఎఫ్ 2 చిత్రం ఏకంగా 1000 కోట్ల క్లబ్లో చేరగా అతడి రేంజ్ ఆమాంతం ఆకాశాన్ని తాకింది. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో సలార్ 1 తీశారు. సలార్ బాక్సాఫీస్ వద్ద 700 కోట్లు వసూలు చేసింది. దీంతో సలార్ 2 పైన భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సమయంలో ప్రశాంత్ నీల్ ఇద్దరు అగ్ర హీరోల కోసం ఒకేసారి 2 సినిమాల గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాడని, నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్లను రెడీ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ సలార్ 2 చేయాల్సి ఉండగా ఇదే సమయంలో ఎన్టీఆర్తో ప్రాజెక్టు కోసం నీల్ సీరియస్గా కసరత్తు చేస్తున్నాడు. యష్ ప్రభాస్తో భారీగా ప్రయోగం చేసినట్టే ఇప్పుడు ఎన్టీఆర్తోనూ అతడు ప్రయోగం చేయబోతున్నాడు. ఈ సినిమాని ఇప్పటికే అధికారికంగా లాంచ్ చేసినందున ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. ఈ సినిమాని ఇప్పటికే